అంటే ఇప్పుడు పాపం ప్రతాప్ ఇందులో మేజర్ కీ పాయింట్ ఏమనుకోవచ్చు మనం? అంటే మీరు టీజర్ మన ఇవన్నీ వచ్చినాయి, బాండింగ్ పేరెంట్స్ బాండింగ్, అదే మేజర్. పేరెంట్స్ అంటే ఎలా, అంటే ఎట్లా ఉంటుంది ఆ బాండింగ్ అనేది, ఎలా చూపిస్తారు? అంటే ఒక చిన్న సెన్సిటివ్ చిన్న పాయింటే దాని మీదే సినిమా మొత్తం బేస్ అయింది కాబట్టి ఆ పాయింట్ని ఈరోజు చెప్పలేను నేను. కానీ దాని మీద సినిమా ఉన్నా కూడా అది మాత్రం కొంత రోల్ లైక్ మెటాఫర్లా ప్లే చేసినా కూడా మోర్ పేరెంట్స్ అండ్ ఇష్టపడిన అమ్మాయితో జరిగే ఈ 4 క్యారెక్టర్ల మధ్య ఉండే డ్రామాయే చాలా ఎక్కువ. మనం ఆ కీ పాయింట్ మనం చాలా ఎగ్జైటివ్ ఫీల్ అవుతుంటాం, దాన్ని అలా హోల్డ్ చేసి ఉంచేసి ఎక్కడో లాస్ట్ క్లైమాక్స్లో రివీల్ చేస్తుంటాం. కానీ ఈ వచ్చిన ఈ ట్రావెల్ మొత్తం జర్నీ మొత్తం సినిమా ఆడియన్స్కి అది ఒక రకంగా అనిపిస్తుంటుంది. ప్లస్ ఇది కొంత ఇది అవ్వచ్చు, కానీ మిగతా ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఉంటుంది. ఇది ఎలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. మనం ఇంటర్వెల్కే రివీల్ చేస్తున్నాం సినిమాలో, అండ్ దాని మీద మనకి ఎక్కువ ఫోకస్ వెళ్ళదు. క్యారెక్టర్స్, ఎమోషన్, కామెడీ వీటి మీద ఎక్కువ ప్లే చేస్తూ ఉంటారు. అది ఒక బై ప్రోడక్ట్ లాగా ఉంటుంది, ఒక ఇంపార్టెంట్ ఒక పాయింట్ ప్రైమరీ ఒక ఎలిమెంట్ లా ఉంటుంది తప్ప మొత్తం సినిమా మొత్తం బేస్ అయి ఉంటుంది. అంటే మళ్ళీ అంటే ఇది ఓన్లీ అంటే ఫ్యామిలీ ఇలా అందరు చూడొచ్చు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. అంటే అబ్బా అని అసభ్యకరంగా అనిపించేలాగా ఏమి ఉండదు. డైలాగ్స్ ఎట్లా ఉంటాయి అది కూడా డబుల్ మీనింగ్ అసలు చాలా తక్కువ, అంటే వాడలేదు. మోర్ లైక్ ఈవీవి గారి సినిమాలా అనిపించింది. ఈవీవి గారు అంటే ఆయన దాంట్లో ఉన్న డైలాగ్స్ ఇప్పటికి మనం అంటే ఏదైతే మిస్ అవుతున్నామో, ఈ పిల్లోడు ట్రై చేస్తే కొంచెం ఆయనకి దూరపు చుట్టంలో ఆయన సినిమాలు తీయగలడు అని ఎలా అనిపించింది. ఏదైనా ఒక డైలాగ్ రివీల్ చేయగలుగుతారే? మా నాన్నగారు అజయ్ ఘోష్ అది ఉంటుంది కదా, ఎవరే నువ్వు ఏదో ఏమంటే తీసుకొచ్చి ఎత్తున పెట్టావు, రేపు పొద్దున జరిగితే చేతబడి బొమ్మే నువ్వు అని. సో అలా బాగా బ్లెండ్ చేశాడు. ఎస్, మీరు అంటే ఇప్పుడు మంచి సక్సెస్ ఇట్లా పోతున్న ఈ జర్నీలో ఇప్పుడు భగవంతుడు కూడా రాబోతుంది కదా, సో అది ఎంతవరకు మీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? భగవంతుడు ఇప్పుడు నేను చేసే అన్ని సినిమాల్లోకి బడ్జెట్ వైజ్ పెద్దది, అండ్ ఒక యాక్టర్గా నేను డాన్స్, ఫైట్, ఏమంటే ఎమోషన్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసే ఒక రేర్ క్యారెక్టర్ దొరికింది. చాలా సీరియస్ క్యారెక్టర్ అది. ఈ పాపం ప్రతాపం మిమ్మల్ని చూసి మేము నవ్వుకుని అయ్యో ఇందులో నేను పాపం అదే మేము నవ్వుకోవాలి, అది దాంట్లోనేమో సీరియస్నెస్. ఫస్ట్ టైం డాన్స్ చేశాను, ఫస్ట్ టైం ఎక్కువ ఫైట్స్ చేశాను, సో డ్రామా అంత బాగా కుదిరింది. సో అది కైండ్ ఆఫ్ యాక్టర్కి రేర్గా దొరికే ఆపర్చునిటీ. కాకపోతే చాలా డిలే అవుతుంది, ఎందుకంటే అది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏ రోజు వచ్చినా సౌండ్ బాగా చేయాలనుకుంటున్నాను అంతే. ఓ, దీనికి ఎటువంటి ఇబ్బందులు రాలేదు అసలు? లేదు, ఎక్కడ రాలేదు. అంటే మంచి మీ సమ్మర్లో రిలీజ్ చేస్తున్నారు, మీకు ఎదురు కూడా లేదనుకుంటా కదా. మీ అంటే కొన్ని సినిమాలు వస్తాయి అనుకుని అవి కూడా పోస్ట్ పోన్ అవుతున్న అవకాశం ఉంది అనుకుంటుంది, బయట టాక్ అయితే ఉంది. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇది? అంటే నాకు ఒక గట్ ఫీలింగ్ ఒకటి ఉండింది, ఏంటంటే ఇది నిజంగా ప్రాపర్గా ప్రమోట్ చేయగలిగితే ఇది సంక్రాంతికి కూడా వేసి ఉండొచ్చు అనిపించింది. అంత కాన్ఫిడెంట్గా ఉండే నేను ఈ సినిమా కోసం. సంక్రాంతి అంటే మళ్ళీ మీకు పందెం కోళ్ళల్లో బలం ఉన్న కోడి గెలుస్తుంది, బలహీనం కోడి అంటే నిలబడే పందెం కోడి అనుకుంటున్నాను నేను. ఇది ఆ బరిలో కూడా నిలబడే పందెం కోడి అనుకుంటున్నాను నేను, అంత కాన్ఫిడెంట్గా ఉండే నేను. సంక్రాంతికి వేసినా ఈ సినిమా ఆడేది. కాకపోతే ఇప్పుడు సంక్రాంతి కంటే మించింది సమ్మర్ హాలిడేస్, పిల్లలు ఫ్యామిలీ అందరూ ఉంటారు. సో సింగిల్గా కొట్టేయచ్చు అనుకుంటున్నారా? కాన్ఫిడెంట్గా ఉన్నాం, ఫుల్ కాన్ఫిడెన్స్. అంటే మేము మసూదాకి ఎంత ఎగ్జైట్మెంట్ అయ్యామో, ఎంత ఇదయ్యామో దీన్ని మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% చేయొచ్చు. ఎందుకంటే నేను చదివాను, డబ్బింగ్ చెప్పాను, షూట్ చేశాను, చాలాసార్లు సినిమా ఎలా జరుగుతుందో నాకు అప్డేట్స్ ఉంటాయి కదా, సాంగ్స్ చూశాను. సో ఆ వైబ్ అర్థమైపోద్ది, ఒక సినిమా షూట్ చేసినప్పుడే వైబ్ అర్థమవుద్ది. చాలా తక్కువ సార్లు అంచనాలు మారుతాయి తప్ప 100% అయితే 99% అయితే ఆ వైబ్ అర్థమైపోద్ది.